మామిడి కుదురు పంట పొలాల్లో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అయింది. మామిడి కుదురు మండలంలో కుసుమ శివకుమార్ పంట పొలంలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అయింది. పాసర్లపూడి ఓఎన్జీసీ వెల్ నెంబర్ 43 నుండి నగరం జీసీఎస్ వెళ్లే పైప్ లైన్ లీకేజ్ అయింది. దీంతో ఆ పైప్ లైన్ నుంచి వెళ్తున్న గ్యాస్ పంట పొలాల నుంచి ఉబికి వచ్చింది. దీంతో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఘటనా స్థలానికి ఓఎన్జీసీ అధికారులు చేరుకొని అదుపు చేస్తున్నారు. ఆయన వెళ్ళిపోనా మామిడి కుదురు పంట పొలాల్లో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అయింది. మామిడి కుదురు మండలంలో కుసుమ శివకుమార్ పంట పొలంలోని ఓఎన్జీసీ పైప్ లైన్ నుండి గ్యాస్ లీక్ అయింది. పాషర్లపూడి ఓఎన్జీసీ వెల్ నెంబర్ 43 నుండి నగరం జీపీఎస్ వెళ్లే పైప్ లైన్ కి లీకేజ్ అయింది. దీంతో ఆ పైప్ లైన్ నుంచి వెళ్తున్న గ్యాస్ పంట పొలాల నుంచి ఉబికొచ్చింది. దీంతో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఘటనా స్థలానికి ఓఎన్జీసీ అధికారులు చేరుకొని అదుపు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. రాజోల్ నియోజకవర్గం మామిడి కుదురు మండలంలో పంట పొలాల్లో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ ప్రస్తుతం కలకలం రేపుతుంది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన ఈ గ్యాస్ లీక్ ప్రస్తుతం ఊవెత్తున ఎగసిపడుతూ పైకి నీళ్ళని ఎగజిమ్ముతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పంట పొలాలు కోసి ఒకవైపు వర్షం కూడా నిండి ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా నీరంతా కూడా ఉబికి పైకి వస్తూ మరింత ప్రమాదం తీసుకొస్తుందన్న ఆలోచనలు అయితే గ్రామస్తులందరినీ పడేసిందని చెప్పుకోవాలి. అయితే వెల్ నెంబర్ 43 నుంచి అయితే ప్రస్తుతం జీపీఎస్కి వెళ్లే పైప్ లైన్ లీకేజ్ కావడంతోనే ప్రస్తుతం ప్రజలందరూ కూడా ఆందోళన చెందిన పరిస్థితి అయితే ఉన్నాయి. అయితే ఘటన జరిగిన వెంటనే కూడా పూర్తిగా కూడా ఓఎన్జీసీ సిబ్బంది అయితే రావడం జరిగారు. పూర్తిగా దీన్ని అదుపు చేసేందుకైతే ప్రస్తుతం ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఏదైతే జిఎస్పీసీకి సంబంధించినంత వరకు ఈ వెల్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేయబడినటువంటి గ్యాస్ కలెక్టింగ్ పాయింట్ అయితే ముందు అదుపు చేసి ఆ తర్వాత దీన్ని మూసే ప్రయత్నం అయితే ప్రస్తుతం అధికారులు అయితే చేస్తూ ఉన్నారు. మరి కొద్దిసేపట్లో పూర్తిగా కూడా దీన్ని అదుపు తీసుకొస్తామని అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి